రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పై దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన సీనియర్ నాయకుడు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమానికి కట్టుబడి ఉందన్న విషయం ఈ 18 నెలల పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు నిరూపించడం జరిగిందన్నారు. స్థానిక గోరక్షణపేటలో ఉన్న శ్రీకరం మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తేజమూర్తులు మాట్లాడుతూ నోటికొచ్చినట్టుగా పదజాలం వాడటం, దూషించడం మాకు వచ్చని, అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు నేర్పిన సంస్కారంతోనే జాగ్రత్తగా మాట్లాడుతున్నామన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్, క్రెడిట్ సొసైటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్న జ్వాలాపురం శ్రీకాంత్ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా క్రెడిట్ సొసైటీ కార్యాలయానికి తాళం వేసినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బ్రాహ్మణుల సంక్షేమానికి 780 కోట్ల 90 లక్షలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో 2,21,000 మంది లబ్ధిదారులకు 571 కోట్ల 77 లక్షల రూపాయల మేరకు లబ్ధి చేకూర్చిందని అన్నారు. ఈ వివరాలన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయని, వాటిని చూసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జగన్ పంపిన స్క్రిప్ట్ చదువుతూ జరిగిన సంక్షేమాన్ని మర్చిపోయి మాట్లాడడం ఆయనకు తగదని పేర్కొన్నారు. ఈ సంవత్సరానికి గాను బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం 353 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉందని, ఈ సమయంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 337 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయని, 58 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని అన్నారు. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు తమ వద్ద ఖచ్చితమైన సమాధానం ఉందని, ఈ విషయం తెలుసుకుంటే వైసీపీ కంటే కూటమి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ఎంత సంక్షేమం జరిగిందో తెలుస్తుందన్నారు. దీనితో పాటు ప్రతి దేవాదాయ కమిటీలోనూ ఒక ఎక్స్ అఫీషియో డైరెక్టర్లుగా బ్రాహ్మణులకు అవకాశం కల్పించారని, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లోనూ నియామకాలు జరిగాయని అన్నారు. అర్చకులకు నెలకు 15,000 జీతం ఇస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి రోజా జనసేన కార్యకర్తలు జెండా కూలీలని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అసలైన కూలీ రోజాయేనని, ఆమెది ఐరన్ లెగ్ అని, ఆమె ఎక్కడ కాలు పెట్టినా, దేని గురించి మాట్లాడినా అది భస్మం కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు ముత్యాల సత్యనారాయణ, టీడీపీ జిల్లా సాధికార సమితి నాయకుడు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, దేవాలయాల డైరెక్టర్లు కాళీపట్నం మణికంఠ శర్మ, బోడెం రవికుమార్ శర్మ, కూటమి నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్, నిమిషకవి వెంకటేష్, గన్నా భక్తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ చైర్మన్ గారిని బుచ్చిరాం ప్రసాద్ గారిని ఉద్దేశించి, అసలు మీరు బ్రాహ్మణ పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పళ్ళుదొమ్ముతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు, బ్రాహ్మణ కార్పొరేషను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉండగా, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాజీ సలహాదారుడిగా ఉన్నాడు. దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకే తెలుసు. గుళ్ళు తగలెట్టినప్పుడు, రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మడే కదా, ఈయన బ్రాహ్మడు కాదు కదా అని ఇప్పుడు మేము వాడచ్చు పదజాలం. కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు. కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేం. కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరపున, కార్పొరేషన్ తరపున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరపున వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అనుకోండి, విద్యా పథకం అనుకోండి, అలాగే వేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, స్టైఫండ్లు అనుకోండి, అలాగే ఒంటరి మహిళలు, అలాగే వివిధ రకాలైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ల కింద ఇస్తూ వచ్చారు. అది జరుగుతూ చాలా చక్కగా 2 లక్షల దాదాపు
2,83,000 కోట్లు 283,000 కోట్లు ఈ యొక్క ఫండ్ని ఇచ్చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు తెలుగుదేశం బ్రాహ్మలు అలాగే ఇంకో రకమైన వాళ్ళు అని చెప్పి వాళ్ళకున్న ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం జరిగింది. పైగా ఈ జరిగిన 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎటువంటి సంక్షేమాల్లో కూడా పేపర్లకు ఎక్కడం తప్పించి విధి విధానాలుగా ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి సంక్షేమం అందించిన విధానం అయితే మనకు తెలియలేదు. వాళ్ళు లాస్ట్లో వెళ్ళిపోతూ పెండింగ్లు కూడా చాలా వరకు పెట్టారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వరుసగా అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ నెల ఆగకుండా పెన్షన్లు కానీ అలాగే ఉన్న పథకాలు కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా వరుసగా ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇలా జరుగుతున్న విధానంలో అనంతపురానికి చెందినటువంటి జ్వాలాపురపు శ్రీకాంత్ అనే వ్యక్తి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, మన జిల్లాలో ఎలా పరిచయం అనేది గతంలో పత్రికల్లో మీకు చాలా రకాలుగా మేము చెప్పి ఉన్నాం. కాకపోతే ఈరోజు అతను మీ యొక్క చైర్మన్ బ్రాహ్మణుడా, అలాగే పాలు ఇచ్చే ఆవు దున్నపోతు అని చెప్పి అనేక రకాలుగా విమర్శిస్తూ ఆయన మాట్లాడాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చక్కటి సామ్రాజ్యాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ దశా దిశాలను నిర్దేశం చేస్తున్నారు. ఈ విధానంలో నా ఉన్నతిని చాటుకోవాలి అని చెప్పి ఒక వైసీపీకి చెందినటువంటి బ్రాహ్మడు అతను చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మా చైర్మన్ గారు చాలా సద్బ్రాహ్మణుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా మంచి చక్కటి సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబం. అలాగే ఆయన ఎన్ఆర్ఐ దాంట్లో కూడా సెక్రటరీగా ఉండి ఇక్కడ లేని బ్రాహ్మణులకని అనేక సంస్థలకి కూడా ఎన్నో రకాలైనటువంటి ఫండ్స్ను తెస్తూ అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కడుతున్న దిశలో ఆయన కూడా నడుస్తూ మనందరికీ కూడా మంచి సంక్షేమాలను ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో చక్కగా 353 కోట్లు ఈరోజు, అంటే దాంట్లో 21 కోట్లేమో సబ్సిడీ లోన్లు గాను సంక్షేమంలో వివిధ రకాలైన పథకాలన్నీ కూడా మళ్ళీ ప్రవేశపెడుతూ మంచి దిశలో నడుస్తున్న ఈ సమయంలో అతని నాయకత్వాన్ని చాటుకోవాలని చెప్పి ఈరోజు ఇలా దుర్భాషలాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది.